అందరికీ హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నగేష్ని. ఇంతకుముందు మీకు తోటకూర విత్తనాలు అనేది ఏ విధంగా తయారు చేయాలి అనేది మీకు చూపెట్టాను. ఈరోజు మీకు ఎర్ర గోంగూర విత్తనాలు అనేది మనకి ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు చూపెడతాను ఫ్రెండ్స్. చూద్దాం ఒకసారి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇది ఎర్ర గోంగూర. మేము దగ్గర ఎర్ర గోంగూర వేసి 2 months అవుతుంది. మొత్తం పీకేసినాం. ఈ విత్తనాలు కానీ ఇంతవరకు ఉంచుకున్నాం అనమాట. మనకి విత్తనాలు కాయ రాగానే మినిమం ఒక 30 days ఆ మధ్యలో ఉంచుకున్న తర్వాత కాయ అనేది ఈ విధంగా రావడం పెరిగిద్ది అనమాట. బాగా లావై ఊరిద్ది. ఇవ్వండి ఫ్రెండ్స్, ఊరిన తర్వాత ఆటోమేటిక్గా విత్తనాలు అనేది తయారవుతాయి. ఇవన్నీ ఈ విత్తనాలు అనేవి బాగా నల్లగా ఉంటాయి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఈ విత్తనాలు అనేవి బాగా నల్లగా ఉంటాయి అనమాట. ఈ విత్తనాలు ఇంకా ముదరాలి. దగ్గర ఇంకా 15 days పట్టిద్ది. ఈ అంతా పీకేసి మనం ఒక దగ్గర వేసి ఒక పట్టా మీద వేసి ఎండకు బాగా ఎండబెట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఈ కాయని పగిలేసి ఆటోమేటిక్ గింజ అనేది బయటికి రావడం జరిగిద్ది. చూసారుగా, విత్తనాలు అనేది మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఎర్ర గోంగూరకి. మళ్ళీ షాప్కి వెళ్ళి మనం మళ్ళీ కొని మళ్ళీ అట్లా తినాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, విత్తనాలు అనేది మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.